లాస్ట్ వీక్ మీకు ఏమన్నా గుర్తుందా? అసలు బీదలు ఎందుకుంటారు అని మన నాలెడ్జ్ కాదు. పెద్దలు ఎవరో చెప్పిన సూక్తులు కాకుండా బైబిల్ గ్రంథం వాక్యమే దేవుడైనటువంటి చెప్పినటువంటి ఆ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. అసలు బీదలు ఎందుకుంటారంటే నా మాట శ్రద్ధగా మీరు వినకపోవడం వల్లనే మీలో బీదలు ఉన్నారు. రెండవదిగా భక్తిహీనత వలన లేమి వస్తుంది. మూడవదిగా సోమరితనం, సుఖభోగముల యందు లేమి వస్తుంది. తర్వాత వ్యర్థమైన వాటిని. దాదాపుగా అర్ధగంట పైన ఈ ఒక్క అంశం గురించే మనం మాట్లాడినాం. మరి మీకు బోరు కొట్టుంటుంది, కానీ ఎంత భక్తులకైనా సరే పాపాలు ఉండకపోవచ్చు, కానీ వ్యర్థమైనవి ఉంటాయి. మనం ఫోకస్ చేస్తున్నప్పుడు టైం అయిపోతుంది అనుకునే బదులు అసలు ఇందులో ఒకటన్నా మనకు పనికొచ్చేది ఉందా అంటే ఒకటి పనికొచ్చేవి ఉండవు, అన్ని పనికొచ్చేవి ఉంటాయి. కొన్ని రిమైండ్ చేసేవి ఉంటాయి, కొన్ని బొత్తిగా చేయటానికి హెచ్చరిక చేసేవి ఉంటాయి, కొన్ని చేస్తున్న వాటిని కొనసాగించండి అని బలపరిచేవి ఉంటాయి. 3 రకాలు: చెయ్యని వాటికి చెయ్యమని హెచ్చరిక, మర్చిపోతున్న వాటి చేసి వదిలేసిన దాన్ని గుర్తు చేయటం, మూడవదిగా చేస్తున్న వాడిని ఫిలిప్పీ పత్రికల ప్రకారం రాకడ వరకు కొనసాగించమని. ఏదైనా మంచి పని చేస్తే అది ఎక్కడి వరకు? లాస్ట్ ఇయర్ మొన్నటిదాకా లాస్ట్ ఇయర్ వరకు. కనుక మనం ఏమి ధ్యానం చేసినా కొందరికి జాగ్రత్త ఉండొచ్చు, కొందరికి గుర్తు చేయటం అయితే, కొందరికి ప్రోత్సహించి ఇది రాకడ వరకు చేయాలనే అంశాలు ఉండొచ్చు. సో వ్యర్థమైన దాంట్లో ప్రాముఖ్యంగా నిలబడినటువంటి వాళ్ళు, అంటే ఎక్కువగా బోధకులైనటువంటి వారు మొట్టమొదటి వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. అందులో అవివేక తర్కములు, ధర్మశాస్త్రమందు వివాద సంబంధమైనటువంటి వాష్యం. అంటే బైబిల్లో కూడా నువ్వు అనవసరంగా అన్నీ మాట్లాడొద్దని. నిలబడినప్పుడు ఎదుటివాడిలో పశ్చాత్తాపం, నిలబడినప్పుడు ఎదుటివాడిలో మారుమనసు, నిలబడినప్పుడు ఎదుటివాడిలో తప్పు దిద్దుకునేలాగా, లోపం నెత్తి చూపించేలాగా ఉండాలి, కానీ ముగింపులో కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉండకూడదు. ఎందుకంటే మనం ఒకసారి బైబిల్ క్లాసులు పెట్టాం, మీకు గుర్తుందా? ఒక కుర్రోడు వచ్చాడు. ఇవాళ రేపు అందరూ ల్యాప్టాప్లు వాడుతున్నారు, మంచిదే టెక్నాలజీ వాడడం. ఆ ల్యాప్టాప్లోంచి అక్కడిక్కడ గూగుల్లో తీసాడు, ఎక్కడ తీసాడు చెప్పి లాస్ట్కి కూర్చున్న మన పిల్లలే 10 మంది 20 మంది కన్ఫ్యూజ్ చేసి దిగాడు. అప్పుడు శిరీష పట్టుకొని, నువ్వు అసలు కన్ఫ్యూజ్ చేస్తున్నావా ఉపదేశిస్తున్నావా అడిగి ఒక్క ప్రశ్న వేస్తే వాళ్ళకి ప్రశ్నకు జవాబు. ఎందుకంటే అది నారాయణ చైతన్య వాళ్ళకి ప్రశ్నలకు జవాబులు రావు, ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్ బుక్లు చదవరు కాబట్టి. వాడి మెటీరియల్ ఏదో వాడిదే, ఆ బైబిల్ కాలేజ్ ఏదో అదే. అందుకని బైబిల్ కాలేజ్ తప్పనను, అంతకు మించింది ఏంటంటే మనం ఆయన సన్నిధిలో నేర్చుకునేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఒక దైవానుసారమైన జీవార్థమైన ఉపదేశం చేసే దైవజనుడి దగ్గర కూర్చుంటే చాలా బాగుంటుంది. గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న ఆయన ఎప్పుడు పత్రిక రాసినా నేను గమలీయేల దగ్గర నేర్చుకున్నాను ఏది చెప్పాల. మీరు గ్రహించాలి, నాలెడ్జ్ అవసరం, డిగ్రీ అవసరం, కానీ మహిమకరమైన పరిచయం చేయడానికి, సంఘాలు కట్టడానికి అదేం పనికిరాదు. అది వేస్ట్ అని అంటలా, జస్ట్ 1% అది ట్రైనింగ్ అయ్యావా అయితే ఏంది, అయినోడల్లా ఏం చేస్తుండవు. ట్రైనింగ్ కాదు ముఖ్యం కావాల్సింది, ఇది గుండెల్లోకి వెళ్ళాలి, దీంట్లో లోపటి నుంచి నోట్లోంచి బయటికి రావాలి. మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఇన్లెట్ అవుట్లెట్ నేర్చుకున్నాం కదా, అలా మనకు లోపల వాక్యం వెళ్తా ఉంటే మళ్ళీ బయటికి అదే వస్తుంది. కనుక మీరు కూడా బైబిల్లో మనం నేర్చుకున్న ప్రతి అంశాన్ని లోపలికి చక్కగా తీసుకుంటే మళ్ళీ మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా అదే రావాలనే నా యొక్క ఆశ. హల్లెలూయా. ఈరోజున మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం.
ధనవంతుల గురించి నేను 3 చెప్పినా మీకు గుర్తుందా? నెంబర్ 1 బీదలు, ధనవంతులు, ఐశ్వర్యం. బీదలకు కనీస అవసరతలు తీరట్లేదంటే బీదవాళ్ళే. ధనవంతులైన వాడికి సౌకర్యాలు లేకపోతే వాళ్ళు ధనవంతులు కాదు. వాళ్ళకి సుఖంగా ఉండునట్లుగా ఏదైనా సమకూర్చుకోలేకపోయారు అనుకోండి, వాళ్ళు ధనవంతులు. వాళ్ళ అక్కర్లు మాత్రమే తీర్చుకోగలుగుతున్నారు. 3వదిగా ఐశ్వర్యవంతుడు అనగా ఎంతమందికి ఎన్ని చేసినా తనకే సౌకర్యం తక్కువ కాకుండా ఉంటుంది. ఈ రోజున ధనవంతుల గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, పదే మీకు చెప్తున్నాను, నేను చెప్పిన మాట, ధనవంతులైన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే అని మత్తయి, మార్కు, లూకా 3 చోట్ల రాశారు. ఏదైనా ఒక అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నప్పుడు నేను మీకు చెప్తున్నా, మీరు కూడా గ్రహించే వాళ్ళే, అది చాలా ప్రాముఖ్యమైన విషయంగా భావించాలి. ధనవంతులైనటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడమే కష్టమైనప్పుడు ఒక మనిషికి భూమి మీద అంతకంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి లేదు. ఆడి చదువు కాదు, పెళ్ళి కాదు, పిల్లలు కాదు, ఉద్యోగం కాదు, ఆస్తిపాస్తులు కాదు. భూమి మీద దేవుడు నిన్ను పుట్టించినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది, ఈ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకొని ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయన ఏర్పరిచిన మార్గమందు నడిచి మళ్ళీ ఆయన దగ్గరికి చేరాలి. ప్రతి మనిషికి ఇదే, ఇంతకు మించింది అది ఏ మతమైనా సరే సృష్టికర్తను, తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం, తెలుసుకోవడం, అక్కడికి వెళ్ళడం. మీన్వైల్ నువ్వు చదువుకుంటావా, వ్యాపారం చేస్తావా, పైసలు సంపాదిస్తావా, పెళ్ళి చేసుకుంటావా, పిల్లల్ని సంపన్నులు చేస్తావా, ఇవన్నీ సెకండరీ. బేసిక్గా నీకు నాకు ఎనీ టైం నేను నా తండ్రి దగ్గరికి, రక్షకుడి దగ్గరికి, ఆయన ఉండే నివాసానికి నేను వెళ్ళగలన నిశ్చయిత వచ్చినప్పుడు సెకండ్ థింగ్స్ మనం ఆలోచన చేయాలి. అదే లేనప్పుడు నా బిడ్డలెట్టా, నాకు ఉద్యోగం ఎట్టా అనొద్దు. ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేసుకొని నరకం పోవడం కన్నా, పెళ్ళి చేసుకొని నరకం పోవడం కన్నా, పిల్లలు అని చెప్పి వాళ్ళని నిన్ను ఇద్దరిని నరకంలో పడడం కన్నా, ఆఖరికి ప్రభు ఎలా చెప్పాడంటే, కన్ను అభ్యంతరపరిచిన, కాలు అభ్యంతరపరిచిన, చెయ్యి అభ్యంతరపరిచిన అంగహీనుడవై దేవుని రాజ్యంలో, నిరుద్యోగివై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు, బీదవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు ధనవంతుడవుట కంటే. అంటే ధనవంతులు వద్దని నేను లాస్ట్ వీక్ చెప్పినా కదా, శిష్యులలో పేదలు ఉన్నారు, శిష్యుల్లో ధనవంతులు ఉన్నారు. నాకు అట్లా ఇష్టమైంది, నీకేంది అన్నాడు. కొన్ని నాటికి జవాబులు ఉండనప్పుడు ఎక్కువ శోధించొద్దు. కొన్నిటిని ఎక్కువ ఒకసారి అడుగు, 2 సార్లు అడుగు, మౌనంగా ఉండాలి. నేను జవాబు చెప్పలేదు అనుకో, 3ఓసారి అడిగి చెంపదెబ్బ పడుతుంది. ఎందుకు చెప్పట్లేదు అనుకోండి, ఏమనాలి? నోరు మూసుకొని ఉండరా, చెప్పినప్పుడు చెప్తారు కదా, పదే రైట్ నవ్ అని అనుకో, పళ్ళు ఊడిపోతే. అలాగే దేవుని దగ్గర కూడా ఎక్కువ తక్కువ. ఒకడు అన్నాడట, మీకు తెలుసో తెలీదు, ఒకడు పెద్ద మనిషి ప్రార్థన చేశారు. ఆయనకి అసలు భూమి మీద సమస్యలన్నిటికీ దయ్యమే, దాన్ని లేకుండా చేద్దామని ఉపాసపాదం చేశాడు. నేనే సమస్య అనుకోవట్లేదు ఇప్పటికీ. నాకు కూడా ఎవడికి వాడే పెద్ద శత్రు కదా. వాడి హృదయం అంతా చెప్పింది కదా, మనల్ని మోసం చేసినంత మన హృదయం ఎవడిని. మా తమ్ముడు పాట కూడా రాశాడు దీని మీద. అలాగా పెద్ద మనిషి ఏం ప్రార్థన చేశాడంటే, ఎట్లన్నా భూమి మీద నాకు కాదు అసలు పరిష్కారం, దయ్యమే పోవాలనిపిస్తే ఓపిక పట్టింది ఎవరో వాడు. ఓపిక బట్టి సాతానుగాడు వచ్చి టోప్మ కొడతాడు, పళ్ళని ఊడిపోయినాడు. అట్లా లిటరల్గా. ఏరా నీ గురించి నువ్వు చేసుకో, నా గురించి చేస్తావే, నేను అన్నీ వదిలేసి వచ్చినాడు, నేను నాకే చెప్పాను. కొంతమంది సాతానులు ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయకూడదు. మీకు తెలుసా? నీకు తెలుసా? కొంతమంది గురించి ప్రార్థన చేయొద్దు. యేసుప్రభు చెప్పాడు సౌలు గురించి ప్రార్థన చేయొద్దని. తిమోతి పత్రికలో పౌలు గారు చెప్పాడు, వాడిని సాతానికి నేను ఇంకా అప్పగించినోడికి ప్రార్థనే కదా నీకు వచ్చిందే అని ఎవడు పడితే అడిగి చేయొద్దు. ఎవరికి చేయాలో కూడా
తెలుసుకోవాలబ్బా. అందుకనే నన్ను విపరీతం అనుకోకండి. మా మమ్మీ అన్నది నన్ను విపరీతం అని. ఏం పాస్టం రాయుడు విపరీతంగా ఉన్నాడు అంటుంది నన్ను. ఇది ఎక్కడ సాక్ష్యంగా? తల్లి సాక్ష్యం. విపరీతం ఎందుకంటే ప్రార్థన చేయొద్దు అన్నందుకు. ఎవరికి పడితే అడిగి చేస్తుంది. వచ్చినోడి కల్లా అర్ధరాత్రి దాకా 12 దాకా కాళ్ళు వాసిపోయాను. ఓ మమ్మీ, నువ్వు ఎవరికి పడితే అడిగి చెయ్యి, మాకు కొన్ని చెయ్యొద్దని కూడా ఉందండి. నువ్వేంద్ర విపరీతంలో ఉన్నవాడి దాన్ని. నేను ఒక మాట చెప్తున్నానండి, మీరైనా నేనైనా, అది మామూలు జోక్ అందులే మమ్మీ, ఒక డిస్కషన్లో ఏంటంటే, మనము బైబిల్ చదువుకున్నప్పుడు కానీ ఉపదేశం విన్నప్పుడు కానీ ఎంత లోపలికి వెళ్తా ఉంటే అయ్యే మాటలు వారం రావాలి. అది రాకపోతే ఏమీ పోవట్లేదని అర్థం. ఒకటి మూయబడి ఉంటే పోవు, రంధ్రం ఉంటే కారిపోతాయి. 2 రకాలు. మూయబడి ఉంటే అసలు పోనే పోవు, రంధ్రం ఉంటే సాయంత్రం కల్లా లీక్ అయిపోతుంది, మొత్తం అయిపోద్ది. కనుక మనం ఎలా ఉన్నామో మన గురించి మనం ఆలోచించండి. హల్లెలూయా. ధనవంతులైన వారి గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలు అంటే, వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే అంటే పరలోక రాజ్యమే మనిషికి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. మరలా చెప్తున్నా, నువ్వు చదువుకోవడం కన్నా, నువ్వు ఉద్యోగం చేయడం కన్నా, నువ్వు పెళ్ళి చేసుకోవడం కన్నా, పిల్లలు కంటం కన్నా, వాళ్ళకి సమకూర్చడం కన్నా నీవు పరలోకం వెళ్ళడం ముఖ్యం. బేసిక్ థింగ్ని మనం మిస్ అయిపోయి మిగతా వాటి కోసం ప్రయాసపడద్దు. ప్రభు ధనం గురించి చెప్తూ ప్రవేశించుట దుర్లభము అని చెప్పారు. అలాగనే ఆయన చెప్పారు, మళ్ళా ధనవంతుడైన వాడు ఎవడెలడా, ఇదేంది విపరీతంగా ఉందని ఇప్పుడు అన్నారా? అప్పుడే అన్నారు. అంటే ఏమన్నారు? తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అంటే ధనవంతులు ఎల్లరంటే మ్యాక్సిమం 90% ధనవంతులు వారి ధనమును ఆశ్రయపట్నంగా చేసుకుంటారు. అంటే అందులో 10% మటుకు ధనమును నమ్ముకోరు, దాన్ని ఇచ్చిన దేవుడిని నమ్ముతారు. కానీ ఎక్కువ మెజారిటీ, అందుకని ప్రభు ఎవడెళ్ళడా అంటే దేవుని చిత్తంలో ఉన్నాడు వెళ్తాడన్నాడు అని చెప్తూ, తమ ధనము యందు నమ్మిక ఉంచువారైతే ఎల్లరు కానీ, తమ ఆస్తి యందు నమ్మిక అని ఉంది అక్కడ. ఆస్తి యందు నమ్మిక ఉంచే ఎల్లరు కానీ, నమ్మిక ఉంచని వాడు ఖచ్చితంగా దేవుని యందు నమ్మిక ఉంచేవాడు వెళ్తాడని. మరి ధనవంతుల గురించి బైబిల్లో చెప్పిన మాట ఏమని రాసిందంటే, ధనవంతులగుటకు కొంతమందికి ఆత్రం ఉంటుంది. అసలు ధనం ఎలా సంపాదిస్తారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమన్నా నువ్వు సంపాదిస్తావా? లేదా? లెగ్గానే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నావు, సంపాదించట్లేదంటే. ఎవరికైనా పని ఉంటుంది కదా. సంపాదించే వాళ్ళు కొన్ని రకాలు, కష్టపడి సంపాదించేవాడు ఒకడు ఉన్నాడు. ఏ కష్టమైనా, అది ఏ కష్టమైనా, ఒకరు ఉద్యోగం చేస్తున్నారు, ఒకరు వ్యాపారం చేస్తున్నారు, ఒకరు వ్యవసాయం చేస్తున్నారు, రకరకాల సంపాదించే వాళ్ళు ధనవంతులు ఎందుకు అవుతారంటే, ధనం జమ అవుతూ ఉంటే ధనవంతుడు. అసలు అది ఎలా అవుతుంది అంటే, ఎలా వస్తుంది ఒకటి దగ్గరికి అంటే, కష్టపడితే, పని చేసినవాడు, పనివాడు జీతానికి పని చేయాలి, కష్టపడాలి. ఆ కష్టం ఎట్లా ఉండాలి? ఎట్లుంటుంది ఆ కష్టం అంటే, అది నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు అనేది కూడా ప్రాముఖ్యమైనది. దొంగోడు కూడా కష్టపడతాడా? సులువుగా వచ్చేస్తుందా? వాడు కష్టపడుతున్నాడండి. మోసం చేసేవాడు కష్టపడుతున్నాడు. చూడండి ఎలా ఉందంటే, సామెతల గ్రంథంలో ఉన్న మాటలు మీకు గుర్తు చేస్తా. వంచకుడై ధనము సంపాదించుట కంటే అనంది. రెండవది, మోసం చేసి ధనము సంపాదించద్దు. మూడవదిగా అబద్ధములాడి అలాగే కష్టపడి కూడా సంపాదించవచ్చు. వీళ్ళందరూ ధనవంతులే సంపాదించిన తర్వాత. సంపాదించిన వాళ్ళంతా ధనవంతులే, కానీ ఆడు ఎలా సంపాదించాడు అన్నది కూడా ఇంపార్టెంట్. మోసం చేసి సంపాదించిండా, వంచన చేసి సంపాదించిండా, అబద్ధాలు చేసి సంపాదించాడా, లేదా కష్టపడి ఆడు ఉద్యోగం చేసినాడా, వ్యాపారం చేసినాడా, వ్యవసాయం చేసినాడా, ఇంకేమని చేసిండా, ఏదో ఒకటి మొత్తానికైతే కష్టపడి నిశ్చయముగా నీ చేతుల కష్టాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు ఆయన. ఏ కష్టం చేసినా లాభమే. అసలు పని చేసేవాడికి నష్టం అనేది ఉండదు. కానీ పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి. కొంతమంది పని చేస్తారు, మా పిల్లల్ని చురుగ్గా ఉండమని చెప్తా. జాయ్ అనేవాడు ఉన్నాడా?
ఈ నడుస్తూ ఉంటే చెప్పులు 2 నెలలకు అరిగిపోతాయి, ఎంత పెద్ద చెప్పు వేసిన. ప్రిన్స్ గాడికి చెప్పులు నెల కూడా రావు. ఎందుకని? నడక సరిగా నడవాలి. నేనంట, అరే మీరు సగం దరిద్రానికి మీరే కారణంలా ఉందిరా నాకు అని. ఏముంది? చురుకుగా ఉంటా పనిలో జాగు చేయవాడు. ఒక గిన్నె కాయడానికి గంట పట్టింది అనుకోండి, ఆడి వల్ల నాకు దరిద్రం. ఒక పని చేయడానికి కొంత లేట్ చేస్తే నాకు దరిద్రం. అలాగే మీరు సంఘ సభ్యులండి, మీరు చేయాల్సిన పని కూడా సంవత్సరం తీసుకుంటున్నారు అనుకోండి, డిసెంబర్లో జనవరిలో చేయాల్సిన పని, మీ వల్ల ఎవరికి నష్టం? మనందరికీ నష్టం. ఒక ఫ్యామిలీ కాబట్టి. ఇంట్లో ఒకడు మంచిగుంటే అందరూ బాగుపడతారు, ఇంట్లో ఒకటి చెడిపోతే ఆ ఎఫెక్ట్ అందరికీ వస్తూనే ఉంటుంది. ధనవంతుల గురించి చెప్పిన మాట, సంపాదించేవాడు రకరకాలుగా ఉన్నారు. వాడు కష్టపడి సంపాదిస్తాడు, మోసం చేసి సంపాదించే వాళ్ళని, అబద్ధాలాడి సంపాదించేవాడు, వంచన చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి గురించి మాట్లాడట్లేదు, కానీ కష్టం చేసి సంపాదించే వాళ్ళ గురించే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 చదువుమా. మత్తయి సువార్త 6. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. చాలండి. ధనము కూర్చుకొండ చేతనే ఎవడైనా ధనవంతులు అవుతారు. ఒక రోజుతో వచ్చేది కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, భూమి మీద ధనము కూర్చోవద్దు. ఈ మాట మర్చిపోకండి. ధనం కూర్చుకోవద్దని చెప్పట్లా, మీ కొరకు చెప్పాలి. ఎవరి కొరకు? మా కొరకు అని చెప్పకండి, మన కొరకు, నా కొరకు. భూమి మీద చెప్పండి అబ్బా. బేసిక్గా దొంగలైనటువంటి వారి గురించి ఈ మాట చెప్పాల. ఎవరి గురించి చెప్తున్నారు? దొంగలంటే ఎవరు? దశం భాగం ఇవ్వనోడి గురించి ఈ మాట లేదు. లోబి గురించి ఈ మాటలు, దేవుణ్ణి తిరస్కరించేవాడి గురించి ఈ మాటలు వ్రాయబడలే. వాళ్ళు ఎప్పుడో కొట్టివేయబడ్డాడు, వాడు దొంగ, వాడికి పరలోక రాజ్యమే లేదు. వెళ్ళేవాడికి కదా మీరు అక్కడ ఎక్కువ జమ చేయడరా, మీకు పనికి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళే వారికి ఫారెక్స్ కార్డు తీసి కొన్ని డబ్బులు ఇక్కడ వేస్తారు. ఇక్కడ వేసి ఎప్పుడు వాడాలి? అది అక్కడికి వెళ్ళాక వాడాలి. ఇక్కడ డబ్బులు ఏమవుతుంది? కార్డు ఆడి గీకుడు ఏమి రాదు అక్కడ. ఇక్కడే డబ్బు వేస్తే అక్కడ వాడడానికి. మరి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద మీరు ధనము కూర్చుకొండ చేతనే ధనవంతులు అవుతారు. కొంచెం 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 కూర్చుకోవడం అంటే ఒకేసారి మోటార్ రాదు, కొంచెం కొంచెం చేసేది ఆ పని భూమి మీద. మరి మినిమం అవసరతలు తీర్చని వాడు కూర్చేది ఎక్కడ? అందుకనే పోయిన వారం చెప్పలేదు, ఇప్పుడు డబ్బులు ఉన్నోడి గురించి చెప్తున్నా. నీ అవసరత తీరిన తర్వాత కొన్ని డబ్బులు మిగులుతున్నప్పుడు వాటిని ఏం చేయాలా? భూమి మీదే పరలోక రాజ్యం కొరకు మనం డబ్బుల్ని సమకూర్చుకోవాలి. సమకూర్చుకునే పద్ధతిలో ఎట్లా సమకూర్చుకోవాలంటే, ఆయన ఒక మాట చెప్పారమ్మా, బైబిల్ మీకు తెలుసుగా చెప్తున్నా, భూమి మీద మీరు ధనవంతులు కాకండి, దేవుని ఎదుట మీరు దేవుని దగ్గర మీరు ధనవంతులు అవ్వాలి. ధనవంతులు అవ్వద్దంటలా, భూమి మీద ఆత్రపడద్దు. ఎక్కడ ఆత్రపడాలి? అక్కడ ధనవంతులు అవుటకు ఆత్రపడాలి. ధనవంతులైనటువంటి వారు నిజంగా ప్రవేశించుట దుర్లభం. ధనవంతులైనటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెప్తున్నా. తిమోతి పత్రికలో ఒక మాట ఉంది. మీకు ఇవన్నీ చెప్పి నేను వేరే అంశంలోకి వెళ్తాను. తిమోతి పత్రికలో ఏం రాసి? మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, ఇహమందు ధనవంతులైన వారు ఏమనుంది? గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక. అంటే ధనము స్థిరమైంది, ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడన్నా పోతే. ఇహమందు ధనవంతులైన వారికి ఏముండాలంటే, ఇది ఎక్కువ కాలం మనకాడ ఉండదు కనుక దాని మీద నమ్మిక ఉంచక ఎప్పుడు సదాకాలం ఉంటా అన్న దేవుని మీద నమ్మిక. అంటే కూర్చుకోండి చేత ధనవంతులు అవ్వాలి. అది ఎక్కడ కూర్చాలి? అక్కడ కూర్చుకునేవాడికి ఇక్కడ ఆటోమేటిక్గా కొంత కూర్చబడుతుంది. ఈ ధనమును కూడా వాళ్ళు ఏం చేయాలంటే, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక దాన్ని కలగజేసి చదవండి, సమస్తమును అనుభవించుటకు మనకు ధారాళముగా దయచేసిరా దేవుని అందే. అంటే డబ్బు రాగానే ఎవరు గుర్తు రావాలా?
గుర్తు రావాలి. జీతం పడగానే ఎవరు గుర్తు రావాలా? అలా గుర్తొచ్చే కదా దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నొక్కేసేటోడు నెల అంతా తిరిగితే వచ్చింది అనుకున్నాడు. నొక్కేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. వాడు దొంగ, బేసిక్గా వాడికి ధనవంతుడు అవ్వాలన్న అంతరా లేదు. దొంగల గురించి మాట్లాడితే ధనవంతులైనటువంటి వారు బీదలైన తమ అక్కర్లు తీర్చుకుంటూ, తమ అవసరాలు తీర్చుకుంటూ దేవునికి ఇస్తూ ఉన్నటువంటి వారి గురించి మాట. ఇంకా డబ్బులు మీరు భూమి మీద కూర్చుకోకండి, పరలోకమందు కూర్చుకోండి అని చెప్తూనే, ఒకవేళ అక్కడ కూర్చుకున్న తర్వాత ఇంకా మిగులుతూనే ఉంటుంది. ఆ మిగిలిన ధనమందు నమ్మిక ఉంచక, ఆ మిగిలింది డబ్బులన్నిటిని దేన్ని మనకి దేవుడు ధారాళముగా అంటే సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేసిన దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఏమైనా నా డబ్బు గురించి నీదేంది లెక్చరు అని కొంతమంది అనిపిస్తుంది. ఇక్కడ ఏం రాసింది సార్? సంఘానికి ఆజ్ఞాపించమన్నారు. ఏమని? డబ్బులు జాగ్రత్త అని. దొంగలను ఏం చేయాలి? ఆజ్ఞాపించం, వాళ్ళకి హెచ్చరిక చేస్తాం, నువ్వు నరకం గ్యారంటీ రాని. మంచోడికి ఏం చేస్తాం? పైన డబ్బులు చేసుకోరా అని మరికి మంచి మాటలు చెప్తాం. దొంగోడికి మంచి మాటలు అవసరంలా, అది ఆల్రెడీ. నేను చాలామంది కొంతమంది ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరిని అడిగితే, బాబు ఎక్కడికి ఇవ్వాలి సార్, నాకు అర్థం కావట్లేదు అంటే, ఫస్ట్ మీ పాస్టర్ గారు ఇస్తే ఎవరు లేకపోతే ఎగ్గొట్టే ఆడే దొంగోడికి నువ్వు ఇచ్చేది ఏంది అన్న. ఎక్కడ ఇవ్వాలి అంటే దొంగోడికి దగ్గర డబ్బులు ఇచ్చేది ఏంది? ఒకడు దొంగోడని తెలిసి నువ్వు వెళ్తున్నావు, తాగుబోతాడని తెలిసి వెళ్తున్నావు, వ్యభిచారం తెలిసి వెళ్తున్నావు. ఫెయిల్ అయినోడని తెలిస్తే మనం ఏ బడిలో మన పిల్లోని చేరుతామా? చేరం కదా. కానీ ఇన్ని లక్షణాలు ఉన్నా ఆ చర్చికైతే మనం, మా తాతగారు చెట్టు మీద పేరు రాశాడని మున్సిపాలిటీ బడికి వెళ్ళి ఆ చెట్టు చూసుకుని దండం వస్తే మన పిల్లోడు ఫెయిల్ అవుతాడు. రాయి మీద చెక్కాడు పేరని ఆ గుట్ట మీదకి వెళ్తామా? ఏం వెళ్ళాం. ఇప్పుడు ప్రయోజనమా కాదా అన్నదే చూస్తాం. చాలామంది మా తల్లి సంఘం అయ్యి అంటారు, ఇవి అంటారు. కానీ నీ పైన నీ ముందు ఉన్నటువంటి వాడు నీకు మాదిరా కాదా చూడాలి. ఎందులో? డబ్బులో కూడా మాదిరయ్యి ఉండాలి. సో అస్థిరమైన ధనము చేసుకునక రాబో కాలమునకు మంచి పునాది ఎట్లేస్తారట? తమ కొరకు వేసుకొనచ్చు మేలు చేయవారును, సత్క్రియలు అన్న ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో మీ కొరకు మీకు కాకుండా పరలోకమందు ధన సమకూర్చుకోండి. అంటే తమ ధనములో, అంటే తమది అంటే దశం భాగం నాది, ప్రథమ ఫలము అది మన గానే కాదుగా. నువ్వన్నీ లేనిపోని అని కొనుక్కొని కటింగ్లు పెట్టుకొని నాకు డబ్బులే రావట్లేదంటే నీ సొంత తెలివా? అవన్నీ బయలుపడే ఒకరోజు బయటికి ప్రతిదీ ఎదుట పెట్టి గద్దిస్తానన్నాడు. అందుకని నేను నమ్ముతా, భక్తి దగ్గర దేవుని దగ్గర తెలివితేటలు పనిచేయు. ఏమేమి పిచ్చి కటింగ్లన్నీ పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని ఇంతే అంటే ఎట్లా? పక్కనోడి జీతంలో చేయమంటలేదు కదా. మన దాంట్లో చేయమన్నప్పుడు మన దాంట్లోంచే వేయాలి కంపల్సరిగా. నాది అన్నది కాదు, మిగిలిన ధనములో అంటే మన డబ్బులో కంటే దశం భాగం మనది కాదు, ప్రథమ ఫలం మనది కాదు. ఈ రెండు పోంగా మిగతా దాంట్లో నుంచి ఇతరులకు పాలిచ్చువారమై మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడే పరలోకమందు మనం సమకూర్చుకోగలుగుతాం. ఈ రోజున బైబిల్లోంచి ఒక డబ్బున్నోడు గురించి మీకు చెప్తాను. కొంచెం అటు ఇటు అవుతుంది టైము, బాధపడకండి. టైం అటు ఇటు అయిపోద్ది, బాధపడద్దు. మీరు ఇందులోంచి ఏమైనా చేసుకొని మీరే ఇంకొకటికి ఇచ్చేవాళ్ళ తయారైతే సంతోషం. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 25వ అధ్యాయం. మొదటి నుంచి 3 వచనాలు చదువు. అందరు తీయండి మా బైబిల్. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదువుతాం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మెలులోని
మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. అతడు కర్మెల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఈ రోజున మీ అందరికి తెలిసిందే, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంచెం శ్రద్ధగా ఆలకించాలి మనం చేస్తున్నాను. నాబాలు అబిగయీలు భార్యాభర్తలు. దావీదు ఎవరు? అభిషేకించబడినవాడు. అభిషేకించబడినవాడు అడుగుల పాలవుతాడా అంటే అయ్యాడు. మరి అభిషేకించబడినవాడు తరం పడుతున్నాడా అంటే తరం పడ్డాడు. అభిషేకించబడినవాడు తరం పడిన తర్వాత ఎక్కడున్నాడు? రాళ్ళు రప్పల కొండల గుహలు తిరుగుతూ ఉన్నాడు. ఒంటరికి కాదు, 600 మంది ఉన్నారు ఆయన దగ్గర. ఎంతమంది ఉన్నారు సార్? అంటే ఆడితే అదే సేమ్ పోస్ట్. అభిషేకించబడిన వాడు వెనక కూడా 600 మంది ఉన్నారు. వీళ్ళు ఒక ప్రాంతంలో కర్మేల్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు, ఆ ఏరియాలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలోనే బహుధనవంతుడైనటువంటి వాడు నాబాలు, భార్య పేరు అబిగయీలు. వారు గొర్రెలు బాగా పెంచారు, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. బొచ్చు కత్తిరించే టైం వచ్చింది. వాళ్ళ పనులందరూ ఉన్నప్పుడు దావీదు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళ పని వాళ్ళ పని కలిసి కాదు, ఎవడి పని ఆడి మీదే ఉన్నారు. ఈ నాబాలు దగ్గరికి దావీదు మనిషిని పంపించాడు. ఆయన గురించి రాయబడిన మాటలు ఎలా ఉన్నాయంటే, నాబాల్ దగ్గరికి వెళ్ళి, మేము మా పని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఒకరిని పంపించారు. ఎవరిని? సపోజ్ నేను ప్రిన్స్ గారిని పంపించిన, ఒకరి దగ్గర పంపించి, మేము ఇక్కడ చాలామంది ఉన్నాం, మా పిల్లలకి కాస్త అన్నం పెట్టండి అని అడిగాడు. ఒకడు ఏమన్నాడంటే, దేవుని చేత అభిషేకించబడిన వాడికి ఆకాశం నుంచి మన్నా రావాలి అంటే అడుక్కున్నట్టు విపరీతమైన బోధలు వింటారమ్మా. బైబిల్ అందుకని మొత్తం చదువుకోవాలి. హృదయానుసారైన వాడు ప్రార్థన రాక దేవుడికి ఆయనకి ఇప్పుడు దాకా ఏం సాయము చెయ్యక, ఏం తెలియక, కడుపు మండిపోయి తట్టుకోలేక, మేకలను చూడగానే గుర్తొచ్చేసి, ఏంది ఇంటికాడ నుంచి వచ్చిన కబాబులన్నీ గుర్తొచ్చేసి వెళ్ళి అడిగేశాడు. మా వాళ్ళని లెగ్గలు తింటారేమో వాళ్ళు అట్లా అనుకున్నాడు. మా వాళ్ళకి ఏదన్నా ఇయ్యయ్యా అని అడిగారు. ఆయన అడిగితే నాబాలు ఏమన్నాడు? నాబాలు గురించి రాయబడిన మాట అక్కడ ఉంది, మోటోడు, రెండోదిగా దుర్మార్గుడు. ఎట్లా? చర్యలను బట్టి, అయ్యా చూపును బట్టి, చర్యలను బట్టి దుర్మార్గుడు, మోటోడు, మళ్ళీ డబ్బులు ఉన్నోడే. ఈయన ఏమన్నాడంట, దావీదు, వినాలి బాబిల్, దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తెలియదుగా. వినండి మీరు వినాలి సరిగ్గా. దావీదు ఎవడు? మొత్తయ్య గారు వింటురా. మొన్ననే డిస్కషన్ వచ్చింది ఒక మాట. నా భార్య, నేను 2 సంవత్సరాలను చెప్తున్నా, నాకు గమనించిన దాంట్లో ఎక్సలెంట్గా చెప్పగలిగిన అమ్మాయి ఎవరంటే ప్రియాంక. కానీ దినకంత్రి, అసలు చర్చికి రాదు, బైబిల్ చదవదు. ఆమె గనక నిలబడితే అబ్బా నా జీవితం ధన్యమవుతుంది. అబ్బా అంత నాలెడ్జ్ ఉంది ఒక విషయాన్ని. కానీ ఏం చేస్తాం? పిల్లలకున్న కంత్రి బుద్ధులకు తల్లిదండ్రులు తోడు. ఏది ఉత్తమం అనేది వాళ్ళకి ఎందుకని తెలుసు. అసలు నాకు పిల్లలందరినీ చూస్తుంటే ఎంతెంత మంచి వాళ్ళు ఉన్నారబ్బా, ఎంత నాలెడ్జ్ ఉంది ఒక విషయాన్ని. ఎందుకంటే ఎట్లా గమనించినా అప్పుడు 7 మాటలు చెప్తా పిల్లలే వచ్చేటోళ్ళు కదా, ఏం చెప్తుందబ్బా. కానీ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఎక్కడ ఉన్నారు పిల్లలు? విషయాలు తెలియక కాదు, ఆ అమ్మాయికి తెలియక కాదు, వీళ్ళకి తెలియక. ఇక్కడ నాబాల్ అనేవాడు కూడా దావీదు తెలియక కాదు. దావీదు ఎవడు? యెషయా కుమారుడు. మళ్ళీ ఈయనే చెప్తాడు, యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చినోడా అంటే కొండల్లో ఉన్నాడని. ఎందుకు వచ్చాడో తెలుసు, అన్నీ తెలుసు. సమూయేలు ఏం చేశాడో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఈడు చూసే కోణం విపరీతం.
వీడు విపరీతంగా ఆలోచిస్తూ యజమాని దగ్గర నుంచి ఎవరు పారిపోయి వచ్చాడు? ఆయన ఇట్లా తిరిగితే సౌలుకు పడుతుంది అక్కడ. అవునా కదా? ఒక్కసారి కన్నెర చేసినా సౌలు ఉండలేడు. ఒక్క రాయిగా అది ఏమన్నా విసిరినా సౌలు ఉండలేడు. ఖడ్గం పట్టినా సౌలు ఉండలేడు. తనతో పాటు ఉన్న వాళ్ళకి సైగ చేసినా సౌలు ఉండలేడు. కానీ ఈ దున్నపోతుడు ఏమంటుండంటే యజమాని దగ్గర నుంచి అరే అవ్వా, ఎవడు సామర్థ్యం ఏంది అసలు? ఆడు పారిపోయాడా? అభిషేకించిన వాడిని ముట్టకూడదు అనుకొని వస్తున్నాడా? అసలు ఏం తెలుసుకున్నావు నువ్వు? సిచ్యువేషన్లో చూస్తే సింహాసనం దగ్గర లేడని, రాజరికం దగ్గర లేడని, అడవిలో ఉన్నాడని చాతగానోడు కాదండి. ఒక్కసారి వెనక తిరిగితే సౌలు ఉండడు, సౌలు సైన్యం ఉండదు. తనతో పాటు ఉన్న వాళ్ళకి అంటే చాలు. అన్నారా లేదా? సిచ్యువేషన్ అరే వేసేయమంటావా అన్నారా లేదా? అరే ఎట్లుంటాడండి? కానీ వీడు ఏమన్నాడు? తెలిసి 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 ఒకని మీద సదాభిప్రాయం లేదు గనక ఏమన్నా అంటే యజమాని దగ్గర నుంచి అరే ఎప్పని పడితే వాళ్ళని అట్లా మన సొంత అభిప్రాయాలు రుద్దకండి. నేను గతంలో చెప్తాను, ఎవరన్నా ఒకసారి అందామంటే బేసిక్గా లేదో తెలుసుకోబ్బా, ఏది పడుతుంది అంటే అట్లా ఏమనేసారు? యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చాడా? అడవిలో ఉన్నంత మాత్రాన, కాళ్ళకు చెప్పులు లేనంత మాత్రాన, అప్పులు పాలైనంత మాత్రాన, తిండికి లేనంత మాత్రాన ఎంత మాట పడితే అంత అనేస్తారా అన్నాడు. ఎవడు? బేసిక్గా ఆయన మోటోడు, చర్యలను బట్టి చూస్తే దుర్మార్గుడు. ఇంత మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడు తెలుసా? నా పిల్లలకి ఏమన్నా ఇయ్యయ్యా మాతో పాటు అంటే ఇంకో మాట, అమ్మ అక్కడ రాసింది మీరు చూడండి. అరే విను, నేను కష్టపడి సంపాదించిన నా సొమ్ము మీకు ఇవ్వాలా? సొంతం అంట. నీకు ఎందుకేలా? ఏం రూలు అంటారు. కరెక్ట్ అవ్వచ్చు, కరెక్టే అవ్వచ్చు. ఏమ్మా వింటున్నావా? నువ్వు అన్నది కరెక్టే అవ్వచ్చు, మీరు అన్నది కరెక్ట్ అవ్వచ్చు. నీ కరెక్ట్ మాట మరి దేవుడు కూడా కరెక్ట్ అనాలి కదా. అక్కడేం రాసి ఉంది? చిన్న అదంతా చదివే మాకురా, నన్ను చెప్పని. అక్కడ ఏం రాసి ఉంది? ఆ తర్వాత ముచ్చట నేను చెప్పేది 1 by 1 మీరు వినండి. నెంబర్ 1, ఆయన మోటోడు, చర్యలను బట్టి చూస్తే దుర్మార్గుడు, కానీ డబ్బులు బాగా ఉన్నాయి. రెండోది, దావీదు ఎవరో తెలవక మాట్లాడలా, అన్నీ తెలుసు. వీడి కోణం భిన్నమైంది, ఈయన చూసే విధానం భిన్నమైంది. దైవజనుడు అనేవాడు ఒకలాగా ఉంటాడు, వాడిని చూసే విధానం విశ్వాసులకి భిన్నంగా ఉండొచ్చు. తల్లిదండ్రులైన వారు ఒక తీరుగా ఉంటారు, పిల్లలకి ఇంకో తీరుగా అర్థమవుతుంది, రకరకాలుగా అర్థమవుతుంది. చాలామందికి ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ గెలిచాడంటే భారతీయులకు బాధట, వీసాలు రావని. ఏందే వాడి దేశానికా నీ దేశానికా? వాళ్ళు బాగు చేసుకోకూడదా? మరి నీకెందుకు అంత బాధ? సార్ అతను ఎవరికి ప్రెసిడెంట్? అమెరికాకి మేలు చేయొద్దా? ఎందుకు బాధపడతారు కొంతమంది అసలు? అలాగనే ఒక దైవజనుడు కూడా ఎవరి కోసం? దేవుని కొరకే సేవ చేస్తుంటే మనకెందుకు నొప్పి? నీకు లాభమా? నువ్వు తానంతే తందనాలా? నువ్వు చెప్పినట్టు వినాలా? భారతీయులకు ట్రంప్ విరోధి ఏం కాదబ్బా, ఆయన దేశానికి ఆయన సపోర్టు, ఆయన దేశానికి ఆయన సపోర్టు, దేశానికి మంచి మంచి ప్రెసిడెంట్. నేను ఇప్పుడు నుంచి ఫస్ట్ నుంచి ట్రంప్ గెలవాలనుకున్నా నేను. ఎందుకని? అమెరికాని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన పాలసీస్ గురించి నాకు తెలుసు. దేశాన్ని అరే ఎవడు దేశాన్ని వాడు ప్రేమించుకోవాలని అందరూ తప్పేముంది? పక్కనోడు బాగా పీసోడండి, ఎందుకంటే ఆడు బిర్యానీ చేసినప్పుడు నాకు పెడతలేదు. ఆడి బిర్యానీ నువ్వు ఆశపడితేంది అసలు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు మంచిగా, వాడు చెడ్డోడు అంటే ఎట్టా? ఎన్నిసార్లు తలుపు కుట్టినా కలిసి తీయనన్నా నీకెందుకు తీయాలి? దేశాల మీద, డబ్బులు నోళ్ళ మీద రకరకాల పలానోడు చెడ్డోడు అంటాడు, ఎందుకని వీడికి డబ్బులు ఇవ్వట్లేదని. అరే ఎవరు డబ్బు ఎవడు ఇస్తాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచిగా చూసుకుంటారు. ఆయన అన్నమాట, మూడవ మాట, నేను కష్టపడి సంపాదించింది నాకు బొత్తిగా తెలియని వాడికి నేను ఇస్తానా అన్నారు. ఎవరు మాటలు ఇవన్నీ? నాబాలు మాటలు. ఒకడు ఇంట్లో ఇలా ఉంటాడేమో,
చర్చిలో ఒకడిలాగా మన కుటుంబం కదా, ఒక మొరటోడు, ఒక దుర్మార్గుడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు, చర్చిలో ఉంటాడు, మళ్ళీ ఉంటారు. అప్పుడు అబీగయీలు ఇమీడియట్గా తీసుకుంది. అబీగయీలు ఇమీడియట్గా ఏం తీసుకోవాలా, మీరు కొట్టేస్తున్నారు వెంటనే. అక్కడ ఒక పనోడు ఉన్నాడు, సిచ్యువేషన్స్ అన్నీ చూస్తున్నాడు. సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఇమీడియట్గా వాడు అబీగయీలు దగ్గరికి వెళ్ళాడు. కొంతమంది ఎవరు చేయాల్సిన పని అది తెలియదు, మంచోళ్ళే. వాడే నాబాల్ దగ్గరికి వెళ్తే నాబాల్ అని చంపేసాడు కదా. కొంతమందికి మంచి మనసు ఉంటుంది కానీ విధానం తెలియదు. వాడు పనోడు బయలుదేరి వెళ్ళి అబీగయీలు దగ్గరికి వెళ్ళి, అమ్మ, దావీదు మనకి ఎంత మేలు చేశాడు తెలుసా? రాత్రి కానీ పగలు కానీ వాళ్ళ కాపలా కాయలే, వాళ్ళు ఏం కాస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మన మందలకి వాళ్ళు రాత్రి పగలు కాపలా కాశారు. అంటే ఈ పని చేసుకుంటూ ఒక కన్నెట్టేసాడు. మనకు ఎందుకులే అనుకోకుండా, అయ్యి ఎవరిదో సర్లే, శత్రువు మృగం ఏది ముట్టకుండా వాడు మన దాన్ని కాపలా కాశారు. ఈ విషయం నాబాలుకు కూడా బాగా తెలుసు. చెప్పి ఇంకో మాట అన్నాడు తెలుసా? మన యజమాని ఎంత పనికి మాలినోడో నీకు తెలుసు కదా. అంటే సార్, పనోడు ఎట్టుండాలంటే పనికి పెట్టినప్పుడు ఆడి పనికి మాలినోడని మంచోడని ఊకాడి మేము పెత్తనం చేయకు. నీ టైం వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా. వాడు ఎంత బాగా వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి, మన యజమాని అది ఎట్ట చెప్తున్నాడు అంటే, వీడికి ఏం తెలుసు, ఈడు బాధపడుతున్నాడు, భార్య కూడా అందుకని ధైర్యంగా చెప్పగలిగాడు. బహు పనికి మాలిన వాడు కదా అని చెప్తూ, అంటే బహు పనికి మాలిన వాడైనా సరే పెత్తనాలు చేస్తలేడు. తన పని ఏదో దేవునికి అప్పగించుకో. బైబిల్ ఏం రాసిందంట, యజమానులైన వారు మీ కింద పనిచేసే వాళ్ళని నిష్ఠూరు పెట్టకండి, మీకు ఒక యజమాని పైన ఉన్నాడని. అందుకని నేను కూడా బోల్డని తప్పులు చేస్తారు, మా వాళ్ళు తగలేస్తుంటారు. ఎవరికి ఏం శిక్షలు మరి నేనేస్తే నాకు కూడా పడతాయని నాకు తెలుసు. నాది నీకు తెలియపోవచ్చు కానీ నా అన్నీ ఆయనకి తెలుసుగా. కనికరం గలవాడు సారీ అంకుల్జీ అంటే ఏంది, అప్పటికే 10,000 పోయినాయి. సారీ అన్నయ్య, సొట్ట 2 పెద్ద పడింది. సారీకి ఏం పోతాయరా? ప్రతిదానికి నా గిటారే కింద పడేసి కింద రంధ్రం పెట్టి పైన ఫోటో పెట్టుకుని కనీసం సారీ చెప్పని దుర్మార్గులంతా ఇదే మందిరంలో. చెప్ప నేనేమంటా, ఆయన ఏమన్నాడు, ఇలాంటి వాడైనా సరే ఆయన అక్కడే ఉన్నాడు, ఉండి తెలుసు కదా అని చెప్పి, వినండి ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు నీ టైం అన్నాడు. అక్కడ రాసిన చదువు ఎంత వచ్చిన, అయితే మా యజమానుని వచ్చిన చెప్పు 17 వచ్చిన 17 చదువు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. చాలబ్బా, ఒకడు ఉండాల మధ్యలో, వాడు సొంతంగా పూనుకోకూడదు. ఎవడు పూనుకుంటే పని అవుద్దో వాళ్ళ దగ్గరికి పోవాలా. చాలామంది వాడు చేయబట్టే నాకు అనిపిస్తుంది, ఈయన చేసే పనులేమో ఆమెకేం తెలియదు, ఆమె డైరెక్ట్గా ఏమీ చేయటానికి లేదు. ఈయన పోయి, అమ్మ మన యజమాని ఎంత పనికిమాలినోడో నీకు తెలుసు కదా, వాళ్ళు ఎంత చేసినా, వాళ్ళు ఎంత మేలు చేశారు మనకి అని చెప్తున్నాడు. ఎంత మేలు చేశారని చెప్తూనే ఇప్పుడు నువ్వు బహు జాగ్రత్తగా నువ్వు చేయవలసిన దాన్ని ఆలోచించు అనగానే ఇమీడియట్గా ఆమె ఏం చేసిందట, రప ఏం కావాల్సిన అన్నీ తయారు చేసి మనుషుల్నిచ్చి పంపించేసింది. ఈయనకు కావాల్సింది భోజనమే కదా, నేను ఇచ్చి పంపించేస్తానని కూర్చుందా? ఆమె దావీదును కనుగొన్నదట పిలిపై. అభిషేకించబడినవాడు కష్టాల్లో ఉన్న, ఇబ్బందిలో ఉన్న, అభిషేకం ఏంది, కష్టాల్లో పోదో, డబ్బులు ఉన్నప్పుడు నిలవదు. దేవునితో ఉంటే అది ఉంటుంది. హల్లెలూయా. డబ్బులు ఉన్నంత మాత్రాన గుడ్ పాస్టర్, డబ్బులు లేకపోతే
బ్యాడ్ పాస్టర్ కాదు, అడవిల్లో ఉన్న అభిషేకించబడిన వాడే సింహాసనం మీద ఉన్న దేవునితో ఉన్నాడా లేదని మన చర్యలే తెలియజేస్తాయి. హల్లెలూయా. ఆయన కొడవండల్లో గుట్టల్లో ఉన్నా సరే ఆమె వచ్చేసింది. చూడండి, డబ్బులు నోళ్ళు ముచ్చట చెప్తున్న ఫ్యామిలీ. ఒకడేం బలుపు మాటలు, ఎవడో దావీదు, నేను సంపాదించింది ఆయనకెందుకు ఇవ్వాలి అన్నాడు. తెలిసి ఇంకో పనోడు వచ్చి, ఎంత మోటోడబ్బా మన యజమాని అని తెలిసినా అక్కడే ఉన్నాడు. ఆమె భార్య దగ్గరికి వచ్చి, నువ్వు ఇప్పటికైనా చేయాల్సింది చెయ్యి, నువ్వు చెయ్యి అనగానే ఇవన్నీ పంపించి ఇమీడియట్గా తనకంటే ముందు పంపించేసింది. ఫుడ్డే మెయిన్ అయితే ఈమె వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈమె వెళ్ళిపోయి తన దావీదుని అంట కనుగొంది. కనుగొన్న తర్వాత ఏమన్నది అక్కడ మాటలు చదువుమా, చదువు తర్వాత. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, దావీదును కనుగొని, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిది. ఆమె వారిని కలుసుకొనెను. చెప్పబ్బా, ఇంకా చదువు 23 చదువమ్మా. అబిగయీలు దావీదును కనుకొని గార్ధం మీద నుండి త్వరగా దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, కావలసిన భోజనం కొంతమందికి ఎట్లుంటుందంటే ఎవరితో పిల్లోడితో క్యారేజీ పంపించేస్తారు. ఆయనకి లోపల భయభక్తులు మర్యాద గౌరవం ఏమీ ఎండవు. ఈమెంది పనులతో అన్నీ పంపించి దావీదును కనుగొని, అంటే ఏంటి, ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కనుగొని అతన్ని దిగి నమస్కారం చేసి ఏమందంట చూడమ్మా 24లో, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. మన ఇంట్లో ఒక ఎదవ ఉన్నాడండి, ఆయన అంతే బెదరు, ఈయన ఇంతే బెదరు అనొద్దు, మా వాడు అంతేనయ్యా అనొద్దు. ఎవడన్నా చేస్తే ఏమనాలి, బుద్ధి గలవాడు మోటోడైతే అక్కడ ఉంటాడు. బుద్ధి గల అబిగయీలు ఏం చేసింది, అక్కడి నుంచి దావీదు దగ్గరికి వచ్చి కనుగొని ఏముందంటే, ఈ దోషము నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది. కర్ణమ్మ కొడుకు ఉన్నప్పుడు పిల్లలు అన్నాక ఏదో పనులు చేయకుండా ఉంటారా? అప్పుడప్పుడు కాదు, నిత్యం చేస్తూనే ఉంటారు. పెద్దలు అప్పుడప్పుడు చేస్తారు, పరిశుద్ధులు ఎవరు లేరు. పెద్దలు అప్పుడప్పుడు చేస్తారు, పిల్లలు నిత్యం చేస్తారు. వాడు అలాగే చేస్తే మీకు తెలుసా, పెద్ద మనిషి, ఆయన బైబిల్ తెలుసు, ఏం తెలుసో తెలియదు. ఆయన వచ్చాడు నా దగ్గరికి, వచ్చి నా చేయబట్టుకుని, సార్ నన్ను క్షమించి నా మనవాడిని ఉంచుకోండి అన్నాడు. ఆయనకంత అవసరంలే, ఆయనకంత అవసరం లేదు. నేను అన్నా కదా, ఎంతోమంది నాకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చర్చిలో. ఎవ్వడు కూడా ఆయన క్రీస్తుని అంగీకరించలేదు. ఆయన వచ్చినట్టు ఎవడు లేడు. ఇది నాదని భావించి పెద్ద మనిషి మీద మనం ఏమైనా పెట్టుకుంటామా? ఆయన అంత తగ్గి అంటే ఒక ఇంటి మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, దైవజనుల మీద గౌరవం ఉంటే ఆడి తెలియజేశాడు వదిలేయచ్చుగా. పిల్లవాళ్ళకి మాటలు కూడా అంత సీరియస్ తీసుకుంటారా అంటారు కొంతమంది. ఆడు మోటోడని తెలుసుగా అన్నాడు. ఆడు మోటోడని తెలిసే వచ్చింది, మరి ఆడు పనికి మాలోడని చెప్పే వచ్చింది. చర్యలను బట్టి దుర్మార్గుడని తెలిసే వచ్చింది. వచ్చి ఆయన చెయ్యలేనిది చేసింది. ఉత్తి కథలు సారీ కాదు. అక్కడ ఏంది, ఆయన ఏదైతే చేయలేదో ఆ పని చేసింది. ఏంది చేయనందుకు దావీదు కోపం వచ్చిందో ఆ కోపాన్ని తగ్గించడానికి మరలా ఈమె కనుగొని వచ్చి ఏమంటుందంట, ఈ తప్పు ఇది నాదని, ఈ దోషము నాదని ఎంచుము అని మాట చెప్పిందంట. చెప్పి మళ్ళా చెప్తుంది, మా ఆయన ఏదో మంచోడండి, ఏదో ఆయన ఇసాడు పొరపాటున అనలా. ఆమెముంది కింద, నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును తప్పు చేస్తే భర్తనైనా భార్యనైనా పిల్లలనైనా వెనకేసుకొని రావద్దు. ఏమన్నదామే?
ఏదో తెలియకనేసాడు కానీ మనసు అయితే వెన్నపోస. ఇట్లాంటి కథలు చెప్పకండి. అయ్యేందుకంటావు? ఆమె ఎక్కడైతే ఆమె దీవించబడుతుందో, ఎక్కడైతే దేవుడు ఆమెను మెచ్చుతాడో ఆ ప్లేస్కి కనుగొని వచ్చింది. అన్ని సమకూర్చడం మాత్రమే కదా, మాటలు ఎట్లా ఉన్నాయంటే ఇది నా తప్పని ఎంచని. రెండవదిగా, దుష్టుడైన ఈ నాబాలుని లక్ష్య పెట్టవద్దు. మోడుతనము, నా ఏలినవాడు పంపిన వారు నాకు కనబడలేదు అని చెప్పిందంటే అక్కడ ఏమర్థమైంది మీకు చూస్తుంటే, ఒకవేళ దావీదు పంచిన మనుషులు ఈమె అబిగైలు కంట్లో పడితే అప్పుడే సామాన్లన్నీ సదిరేసి పంపించును. కానీ నాకు పొరపాటు, నాకు అసలు తెలియదే విషయం, లేకపోతే ఇంత దూరం ఇష్యూ వచ్చి ఉండేదే కాదు అని చెప్పి బతిమలాడి ఆయన దగ్గరికి వచ్చి లక్ష్య పెట్టొద్దు అని చెప్పి మళ్ళా 28వ వచనం చూడండి. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. ఏం తప్పది? నాబాలు చేసింది నా తప్పు అని. రెండో తప్పేంటి? మా ఇంటికి వచ్చి అడిగినా నేను చూడలేకపోయానే, చూస్తే అసలు ఈ ఘోరమే ఉండేది కాదే, నాకు అడగలేదుగా కాదు, అయ్యో నా నోటీస్కి వస్తే అసలు ఈ ఇష్యూవే రాకపోవును కదా అని చెప్పి అని ఈమెమంటుందంటే, నా ఏలినవాడా నువ్వు యెహోవా యుద్ధములు చేయుచున్నావు. అబ్బాబ్బా, ఏం చెప్తుందా సార్? ఒక స్త్రీ ఇంట్లో కూర్చున్నావుకి ఇంత సమాచారం ఉంటే వీధిలో తిరిగి ఆ దున్నపోతుకి తెలీదా? వాడికి తెలుసా తెలీదా? తెలుసు. ఏమన్నాడు? తెలుసు కాబట్టే తన యజమాని నుంచి పారిపోయిచ్చినోడా? పాస్టర్ గారా? ఆడ అప్పుల పాలైనోడా? పాస్టర్ గారా? ఊకట్టుడు తిరిగేటోడా? పాస్టర్ గారా? ఎప్పుడు బిర్యానీ అడిగేవాడా? ఏం మాట్లాడుతున్నావురా దున్నపోతు? ఏం మాట్లాడుతున్నావు? వాడు ఏం మాట్లాడుతున్నాడు? అంతమందిలో అభిషేకించబడిన వాడు మర్చిపోయాడు. ఇశ్రాయేల్ అందరూ ఎదుర్కోవడానికి కూడా భయపడుతున్న టైంలో బాలుడైన వాడు ఎవ్వడు చేయని సాహసం చేసి శత్రువుని చంపాడు. మర్చిపోయినాం. ఇశ్రాయేలు గొప్ప విజయం ఇచ్చినవాడు. ఫిలిస్తీన్లు మాటి మాటికి వస్తుంటే మాటి మాటికి వారి మీద జయం పొందినటువంటి ఇవన్నీ మర్చిపోయి తన సామర్థ్యం ఏంటో, శక్తి ఏంటో, తనకున్నటువంటి అభిషేకం ఏందో అన్నీ తెలిసి కూడా ఒక మాట అంటాడు యజమాని దగ్గర నుంచి, నీకు అలా కనబడుతుంది, నీకు అలా కనబడుతుంది. కానీ విషయం అది మళ్ళీ చెప్తున్నా, ఆయన వెనక్కి తిరిగి చూస్తే సౌలు ఉండలేడు. తనతో ఉన్న వాళ్ళకు ఒక సైగ చేస్తే సౌలు ఎందుకు వెనక్కి పారిపోయి వస్తున్నాడంటే అభిషేకించిన వాడిని. ఆ ఒక్క రీజన్ ఈయనకి అర్థం కాలేదు. వాళ్ళ భార్యకి అర్థమైంది, నువ్వు యెహోవా యుద్ధాలు అంటే ఆ యుద్ధంలో సింహాసనం మీద మనసు పెట్టుకోలే, ఆ యుద్ధంలో డబ్బుల మీద మనసు పెట్టుకోలే. ఆయన యుద్ధంలో ఒకటే పెట్టుకున్నాడు, అభిషేక్ ఇశ్రాయేలుని దేవుని బిడ్డలు దూషించుటకు వీడెవడు అంటే యెహోవా తరపున వెళ్ళాడు కానీ సింహాసనం కొరకో దేనికో దానికి వెళ్ళలేదు. ఈ మాట అబిగయీలుకి తెలుసు కానీ నాబాలుకి తెలవాల. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, నీకు ఎన్ని డబ్బులున్నా నువ్వు దానికి ఎవరి కోసం వాడుతున్నావు? చాలామంది ఎవరి కోసం వాడతారో తెలుసా? సూటు బూటు వేసుకున్నాడు వాడతాడు. అభిషేకించబడిన వాడు ఉన్నాడా? అప్పుల పాలై ఉన్నాడా? అడవుల పాలై ఉన్నాడా? చెప్పులు లేని ఉన్నాడా? ఇంకా 10 మంది వెనకేసుకొని తిరుగుతున్నాడా? వాడి కోసం ఏమైనా అవసరమైందంటే తీస్తారా? ఆలోచన చేయండి, తీస్తారా? మనిషి అన్నవాడు సాధారణంగా ఎవడో తీయడు. కానీ ఇక్కడ ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎదురేస్తారంటే, నువ్వెంత డబ్బులున్నా నీది దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కింద రాసింది కదా, అక్కడ ఏం రాసింది? ఏలినవాడా యెహోవా నీకు మేలు చేసిన తర్వాత నీ దాసురాల్ని నువ్వు ఈమెకి ఏం తెలుసు అంటే ఖచ్చితంగా దేవుడు ఈయన దీవిస్తాడని తెలుసు. ఎవరికి తెలుసు? ఎవడు దావీదు ఎవడన్నాడికి ఏమో తెలుసా? వాడు ఎప్పుడు చేస్తాడో కూడా తెలియదు. ఈమెకి ఏం తెలుసు? యెహోవా ఈయన ఒక రోజున దీవిస్తాడని తెలిసి ఈ అవకాశం పాడు చేసుకోకూడదు అనుకుంది. దేవుడు దీవించేవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుడు హెచ్చించే దాసుడు ఉంటే ఈరోజు కష్టం వచ్చినా ఏమో రెడీ చేసి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయి ఆ మాటలు అన్న యజమాని విషయమై కూడా ఏమంది? అయ్యా నాబాలు దుష్టుడైనటువంటి వాడు, ఆయన క్షమించ, నా తప్పని ఎంచు, ఆయన మాటలు లక్ష్య పెట్టమాక, అయ్యో మీ వాళ్ళు వచ్చిన సంగతి నేను చూడలేదు, నా ఈ తప్పుని క్షమించు అని చెబుతూనే
నీవు యెహోవా యుద్ధాలు చేయుచున్నవాడివి, దయచేసి వీటిని స్వీకరించి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటే ఏంటి, నీకు మేలు చేసిన తర్వాత అంటే యెహోవా ఒక రోజున దావీదుకి హెచ్చిస్తాడు, నీ దాసురాలని జ్ఞాపకం. ఈరోజు మన పాయింట్ ఏంటంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. ఈ స్టోరీ ఎందుకు చెప్తుందంటే డబ్బులు అందరి దగ్గరికి ఉంటాయి, వాళ్ళ అవసరతలు తీరాక కూడా ఉన్నాయి. మీరు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? మీరు కాపలాగాయమంటే కాస్తుండ ఆయన మంచి మనసుతో చూశారు వాళ్ళు. అది వాళ్ళ డ్యూటీ కాదు, మీరేం డబ్బులు ఇస్తారని కాదు. ఇంత అభిషేకించబడినవాడు ఒకరిని అడుక్కోవాల్సి వస్తుందా? ఏమా నేను అప్పుడప్పుడు చెప్తా, అరే బాబు పలానా తీసుకురా అంట. నాకు కొన్ని గుర్తున్నాయి, నాకు ఇప్పటికీ గుండెలో గాయమైనట్టు అనిపిస్తుంది. రంజిగారు చేసింది కావాలని ఒకసారి అడిగా, నీకు గుర్తుందా? అరే పెసరగారులు తీసుకురారా అన్న. అమ్మలేదు. ఎన్ని చెప్తే అన్నీ కరెక్టే, నేను అబద్ధం అనను, కానీ నువ్వు నా కోసం తెగించి చేయాల్సింది. ఆ రోజు ఇంట్లో ఎవరు లేడు, అమ్మ లేదు, అమ్మకు జ్వరం, అన్నీ కరెక్టే. నేను ఒక్కసారి అందరిని అడుగుతుంటా, నాన్న నాకు పెసరగారులు కాదు, నాకు ఎవరినండి ఇస్తారు, ఆడెందుకు అడిగిన నేను. నాకు చాలా చాలా చేశాడు, చాలా ఉద్యోగాన్ని సెలవులు పెట్టుకొని డ్రైవింగ్కి వచ్చి ఎయిర్పోర్ట్ దించినవి కూడా చాలా ఉన్నాయి. కానీ ఇది కూడా ఉంది, నాకు చాలా చేసేయడం ఉంది, ఇది కూడా చేయలేదని ఉంది. ఏమడిగినబ్బా, మళ్ళీ ఆడు షవర్మా తెమ్మంటే 5 నిమిషాలు తెస్తాడు, అది కొనుక్కొచ్చేది, అది తెలుసు నాకు నువ్వు ఇంట్లో కష్టపడి చేసేది కావాలి. ఇంకేమైనా బిర్యానీ తెమ్మంటే ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వస్తాడా, ఎప్పుడైనా ఆడి ఖర్చు ఆడే కానీ నన్ను ఒక్క పైసలు కూడా అడగడు. కానీ ఈ పెసరకాయలు కాడ నేను ఆ రోజే బిర్యానీ కబాబులు అంటే 5 నిమిషాలు తెచ్చును. నాకు లేక అడగను, కొంతమందిని రమ్మంట ఉట్టిగా. ఎందుకని? ఇడేమాత్రం చేయగలడని. ఒక డబ్బులు 10,000 అంట. ఎందుకని? నీ 10,000తో నాకేం కాదు, నాకు ఇంకేడానో పడతాయి. ఎందుకని? నన్ను ఒకరోజు చెప్పా, ఆయన ఇంటికాడ ఉంటున్నా గారెలు పంపించని చెప్పిన. ఎందుకని? ఆటితో నా కడుపు నిండిపోద్దని కాదు, ఆటితోనే నేను బతుకుతున్నానని కాదు, ఏమాత్రం చేయగలరని. మళ్ళీ చెప్తున్నా, అదే రోజున శబరమా తెమ్మంటే తెచ్చునా గ్యారంటీగా వస్తా దాంట్లో 2 పార్సల్ తెమ్మంటే తెచ్చినా, మళ్ళీ డబ్బులు కూడా రంజి, కానీ ఇంత పెసరగారులు తేరా అన్న చాలా. నేనేమంటా అంటే మీకు అనుకూలం ప్రతికూలం అనేది మీరు పక్కన పెట్టండి, మాట వినటం శ్రేష్టం, చెప్పింది చెయ్యాలి. చాలామందికి చెప్తా, మొన్న చెప్పిన ఎవరికి, సైమన్ గారికి, అది చేస్తున్నట్టు, అందుకే నా మాటను బట్టాను కట్టవా గిడ్జోంట్ మెంబర్షిప్ అన్న. నేనేమన్నా వాళ్ళు చేసే తప్పంట్లా, సార్ మేము చాలా చేస్తున్నాం, డబ్బులు అయిపోతున్నాయి, బడ్జెట్ సరిపోవట్లే. సర్లే అబ్బా, నా మాటను బట్టన్నా చేయవా అని అడిగా. చేస్తారో చేయరు అనేది తర్వాత సంగతి. నేనైతే ఆ సార్కి అట్టపోనితే సంఘానికి నష్టం లేదు, గిడ్యోన్ సంస్థకి నష్టం లేదు. ఇది మన ఇద్దరి మధ్యలో ఏమంతా ఉందనేది తెలుస్తుంది. దాంట్లో వచ్చేదేమీ లేదు. ఈ పిల్ల వస్తేంది రాపోతేంది, ప్రార్థనకి నన్ను వదిలిచేస్తుంది, వచ్చి నాకేం అవసరం, నువ్వు రా అన్నప్పుడు. అలాగని నేనేం చెప్తున్నా అంటే, మనకున్న సౌకర్యాల్లో దావీదు వేటాడి కూడా పట్టుకోగలడు. అర్థమైందా? దావీదు శూరుడు వేటాడి కూడా ఈ 300 ఇన్ని సంవత్సరాలు, మొత్తం సంవత్సరాలన్నీ ఇవి నాబాలు పెడితేనే తిని బతికాడా? అరే ఒక్కసారి అడిగాడండి, ఒక్కసారి అడిగాడు, అమ్మాయి నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే చెప్తారా? సచ్చినా చెప్పరు. నేనేమంటున్నా, అరే ఒక్కసారి అది అవసరం కాదు, అది లేకపోతే సచ్చేది కాదు. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మనమేందో తెలుసుది. నా కొరకు మన చర్చిలో నేను చెప్తాను కదా, నేను ఎన్నో సంఘాలు చూసిన మనంత మంచోళ్ళు నాకు ఏడా కనపడలే. బయట మంచి ఇంకా ఉత్తమం లేరని అంట నాకు కనపడలే. ఎన్ని రకాలుగా చూసినా జనం తక్కువ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. ఎందుకంటే యేసుప్రభుకే 12 మందితో భూలోకాన్ని వెళ్ళేసాడు ఆయన మొత్తం. మన జనం తక్కువ కాదు, ఎంత మంచోళ్ళు ఉన్నారబ్బా, ఎంత ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతరం. కాకపోతే అందరు సగం పడుతున్నారు, అదొక బాధ ఉంది.
మీరు పూర్తిగా వాడితే మనం ఎప్పుడో భూలోకాన్ని తలకిందులు చేద్దాం. సగం మంది అంటారు నన్ను కూడా, నువ్వు కూడా మొత్తం వాడతలేదని. నా లెక్క ఆయన చూస్తాడు, నువ్వు చూడొద్దు. అసలు ఆ బుద్ధే మంచిది కాదు. ఆ బుద్ధే ఆయన వచ్చినప్పుడు దీపస్తంభాన్ని ఉంచాలన్నా తీయాలనేదే మనకు సంబంధించింది కాదు. మీ అందరికీ మనమే. ధనవంతుడు ఉన్నాడు అక్కడ, కొత్త నిబంధనలో ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు ప్రాణమా తినుము తాకుమో, ఆడెప్పుడు చచ్చిపోతాడో ఆడు తెలియదు. అరిమత యోసేపు అనే ధనవంతుడు ఉన్నాడు. వాడు తెగించాడు, డబ్బులుంటే సరిపోలా, తెగించాడు. ధనవంతులైనటువంటి మహిళలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు కొత్త నిబంధనలో. వారు తమ ఆస్తితో యేసు ప్రభు పరిచర్యకు ఉపచారం చేశారు. ఆస్తితో. డబ్బులున్నోళ్ళే పరలోకమందు ధనం సమకూర్చుకోవడం అంటే బీదలకు డబ్బులు ఇవ్వాలి. మీరు మత్తయి సువార్త 6లో చూసారా? మీరు ధర్మం చేయనప్పుడు, ఆడికి గతి లేనుడు ఏం ధర్మం చేస్తాడు? ఆడికి గతిలో ధర్మం చేయొద్దు కదా. ధర్మం చేయనప్పుడు ఎవరికి, మన సహోదరులకు బీదలైన వారు చేసేటప్పుడు ఎవరికి, నేను చెప్తున్నాగా మనలో చాలామంది డబ్బులు ఇస్తారు. నేను ఎందుకు అది ఓపెన్ చేయను? బైబిల్లో చేయొద్దని ఉంది. దేవునికి ఇచ్చినప్పుడు అది పబ్లిక్గా తెలవాలి కదా. ధర్మం చేయనప్పుడు ఇంకోటికి తెలియదు అన్నారు. నేను చెప్తున్నాను కదమ్మా, మన చర్చిలో నార్త్కి రహస్యంగా ప్రతి నెల డబ్బులు ఇచ్చేవాళ్ళు బోలెంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమి నేను రివీల్ చేయట్లా. ఎందుకని? వాడికి తెలిసిందనుకో నిశ్చయంగా నువ్వు ఫలం పొంది ఉన్నావు. ఇక పైకి వెళ్ళాక మనకేమి ఇక్కడ చెప్పొచ్చుగా చెప్తే ఏమంటారు, నువ్వే దరిద్రుడు అవుతావు. పైకి వెళ్ళాక ఏముండదు. నిశ్చయంగా వారు ఫలము మనకు అక్కడ కదా. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వేల కొద్దీ రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే దొంగలు ఉన్నారు, దోసుకునే వారు ఉన్నారు, లోబులు ఉన్నారు. ఇక్కడ నేను ఎందుకు దాన్ని చెప్పట్లేదంటే, మళ్ళీ చెప్తున్నా, బీదలైన సహోదరులకి, దైవజనులకి, సేవకులకి మనం డబ్బులు ఇస్తూనే ఉన్నాం. ఈరోజు బిడ్డ వచ్చి ఒక మాట అంది, డాడీ ఏంది షాపింగ్, నాకు చెప్పులు అడిగితే నువ్వు నాకు. బిడ్డకి ఏం తెలుసు ఆ షాపింగ్? నాకు కాదు. నేను ఛత్తీస్గఢ్ వెళ్తున్నా, నేను వేసి కొనిచ్చిన బట్టలే అక్కడ ఆ పాస్టర్లు వేసుకుంటా ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు అది చాలా చాలా పిలిచి, రే ఇది నేను కొనిచ్చిందని చెప్పట్లా. నాకు బాధేసి, మరి 2 ఏళ్ళ నుంచి అదే వేసుకుంటుండా. ఈసారి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్దాం అనిపించింది. ఇప్పుడు నాకు ఇవాళ లోన్ ఉంది, నేను కట్టుకోవడానికి సొమ్ము లేవు, కానీ షాపింగ్ చేసిన ఆయన కోసం. నేనేం చెప్తున్నా అంటే, నేను చేసేయి, మనలో చాలామంది చేసేయి ఎవ్వడికి తెలియపోవచ్చు, కానీ మన ధనము దేవుని దగ్గర పరలోకంలో మనం సమకూర్చుకుంటున్నాం. హల్లెలూయా. దొంగోలు కాదండి, ముందు దొంగోళ్ళు అవ్వకండి, లోబులు కాకండి. మీకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వాలి. దేవుని కట్టిస్తావు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి చేస్తే, అభిషేకించబడిన దావీదుకి చేస్తే దేవుడు ఆమెను దీవించాడు. నేను చెప్తున్న, ఫ్యామిలీలో అందరూ ఒకలా ఉండరు పాప, ఎటునవా? అందరూ ఒకలాగా ఉండడు. ఉండనోడిని వెనకాల వేసుకురావద్దు, చెప్పేది అదే. ఉండనోడిని వెనకాల, మా ఇంటి గుట్టు నేనే తిత్తానా అంటే, నువ్వు తినపో, నువ్వు పోతావు, ఆడిపోతావు, నువ్వు పోతావు. నువ్వు తీసేది ఏంది? అక్కడ ఉన్నమాట. ఆడు మూటోడయ్యా, ఆయన తప్పు నా తప్పని క్షమించు. ఆ పనోడు వచ్చినప్పుడు నేను చూడలే, లేకపోతే అప్పుడే చేసేదాన్ని అని చెప్పి ఒక మాట, అసలు ఎన్ని మాట్లాడి ఆ మాట మాట్లాడకపోతే అసలు ఎట్లుంటుందో అనిపిస్తుంది. అన్ని ఫిజికల్ నీడ్స్ కొరకే అన్నట్టు ఉంటుంది. కానీ అక్కడ నువ్వు యెహోవా యుద్ధాలు చేసి, అప్పుడప్పుడు నా భార్య అప్పులు అయిపోయినట్టు నేనన్నా, నేను పేకాటాడు అటు తిరిగి ఇటు తిరిగి అప్పులు అవ్వలేదబ్బా. ఎందుకైనాయో ఎట్టయినాయో నాకు ఇది అట్టే పోతాయి, నువ్వు అట్టనే ఉండన్నా. ఎట్లయినాయో నాకు తెలియదు. అరే మీకు సంగతి తెలుసా, ఇది ఆ బ్యాంక్ వాడు కూడా చూస్తున్నాడేమో, ఆ కంత్రిగాళ్ళు ఎంతోళ్ళు అంటే లోన్ ఇవ్వరా అంటే, అన్ని యూట్యూబ్ అంత చెక్కి ఇదే కట్టెని చూసా, ఇదే ఇక్కడే జరుగుతుందట. ఓరణి ఆడి నా డబ్బులు, నా ఇల్లు తాకాడ పెట్టుకొని డబ్బులు ఇరా అంటే, ఈ రెడ్ కట్టెని నేను చూసిన ఏ కుర్చీలు చూసినా ఇక్కడ ప్రార్థన జరుగుతున్నారు. అరే జరుగుతుందయ్యా, ఇదే కాదు ఇంకా చాలా మీటింగులు జరుగుతాయి.
మాకు ఉంది ప్రాపర్టీ, చర్చ్ పేరు మీద ఇది కాదు, వేరే కాడ ఉందని ఆ డాక్యుమెంట్లు కూడా ఇచ్చాడికి. ఇది ఇంటి పేరు మీద, దీని మీద డబ్బులు ఇరా అంటే నేను ఇదే రాస్తా పైకని. నాకు బీపీ వచ్చింది. నేను ఇక నుంచి ఏ బ్యాంక్ కూడా దగ్గర పోను. ఆడిస్తే ఇచ్చాడు. అప్పుడు మా మమ్మీ పొద్దున్న ప్రార్థించి, మమ్మీ పొద్దున రాత్రి చేసింది. ఒకటి మూస్తే నేను భార్యతో అన్న, ఈఎంఐ కట్టేది లేకుండా ఎవడో మూట వేసేటట్టున్నాడు ధ్యానాలు సార్ అనిపించింది నాకు. ఈఎంఐలు కడతాం కూడా యేసుప్రభుకి, కట్టాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు కాదు. మనోజ్గా మూట నాకు ఏంది అసలు ఇంత ప్రాపర్టీ ఉండి ఈ ఒక్క రీజన్ చేత నా నిమిత్తము సువార్త నిమిత్తం ఈ రెండు మేము డొనేట్ చేస్తాం. ఆడిస్తే ఇచ్చిండి చెప్పి. అయ్యా మీ అందరూ మంచోళ్ళే. మనకు డబ్బులు సమకూరినప్పుడు, డబ్బులున్న ఇంట్లో అందరూ ఒకలాగా ఉండరు. నేను చెప్తుంది నేను, డబ్బులున్న ఇంట్లో అందరూ ఉండరు. నువ్వు వాడిని వెనకేసుకు రావద్దు. నా భార్య గయ్యాలి గంపయ్యా, మా చిన్నాన్న అనేవాడు చచ్చిపోయాడు. ఇద్దరు చచ్చిపోయారా, ఒకడు బతికే ఉందిలే, సరే పోయిరా. మా చిన్నాన్న అనేవాడు ఏమని, గబ్బు అని మా చిన్నమ్మ, కంత్రీదని, పీస్ అని. మా డాడీ ఉప్మా తినడం తెలిసి, బావా ఉంటానంటే ఉప్మా చేస్తా. ఉప్మా తినడానికి తెలిసి చెయ్యకుండా మళ్ళీ ఉంటానంటే ఈ బాగా తెలుసు. మా చిన్నాన్న రాగానే అన్న బయటికి వెళ్ళొద్దాం రాని తీసుకుపోయో అమ్మ ఫుల్గా పెట్టించేటాడు. అంటే ఏంటి, ఇంట్లో ఒకడు ఎదవైన ఇంకోడికైనా బుద్ధి ఉండాలి. ఇంట్లో ఒకడు ఎదవైనా అది అంతేలే అన్న, నువ్వు బయటికి రా, ఏమనుకోకు అని ఒక మాట అనక, మా ఆవిడికి ఇప్పుడే జ్వరం వచ్చిందండి ఒరే ఎదవ, అది బేసిక్గా దరిద్రం అని చెప్పరా. మా ఆవిడికి జ్వరం వచ్చిందంటే ఏంటి, అది కంత్రిది, పీసుది. పుట్టింటికి వస్తే పుట్టింటోడు వస్తే కానీ మా బేటతో నాకే సరిగ్గా ఉండి పెడతాలని చెప్పరాదు. ఎక్కడ నిజాలు చెప్పాలో అది చెప్పాలండి. అలా అని తీసుకెళ్ళి ఎంతో మంచి చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో అందరూ ఒకలాగా ఉండరండి. కానీ మనం దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు సత్యమే చెప్పాలి, అబద్ధాలు చెప్పకండి. మీరు చాలా మంచోళ్ళు, కానీ మనలో ఒక లోపం ఏంటంటే, మీరు వెనకేసుకొస్తాం వల్ల వాళ్ళు ఏం దీవించబడరు. వెనకేసుకు రావడం వల్ల దీవించబడరు. ఒక మాట చెప్పి ముగిస్తా. డబ్బులు ఉన్నాయి, ఆస్తి బాగుంది. ఈయన అడవిలో ఉన్న అన్ని రోజులు ఆళ్ళ మీద ఆధారపడి, అరే చెప్పేది ఆళ్ళ మీద ఆధారపడి బతికాడా? కానీ ఒకరోజు అడిగాడు. ఇవ్వకపోయినంత మాత్రాన వీళ్ళే బతికిచ్చేస్తాడు ఫీల్ అయిపోతే ఎట్లా? ఎవడు వాడు, నేను కష్టపడితే ఆడికి ఎందుకు పెట్టాలి? తన యజమాని దగ్గర నుంచి పెట్టకపోగా ఇన్సల్ట్ చేసినట్లు, పెట్టనందుకు కూడా బాధ అవ్వలేదు అనిపిస్తుంది దావీదుకి. నాకు ఇన్సల్ట్ చేసినట్లు, ఎవడు పారిపోయి వచ్చినాడా ఏం మాట్లాడేప్పటికీ ఆయన వెంటనే అరే కత్తులు వేసుకోండిరా అని కత్తులు వేసుకున్నారు. ఎంతమంది వేసుకున్నారు తెలుసా? 400 మంది కత్తులు ఉన్నాయి. అందులో దావీదు కూడా ఒక కత్తి పెట్టేసి బయలుదేరి. ఈ సమాచారం ఒక పనోడు ఉన్నాడు. ఈరోజు పనోడు అంటే పనోడు అనుకోను, కానీ నేను ఒక మాట చెప్తుంటారా, మన పిల్లల్ని అట్ట చేయండి. అబ్బా అమ్మా నాన్న ఇట్లా అంటుండు, నువ్వన్నా ఆలోచించు. అమ్మ ఎట్లా అంటుంది, నాన్న నువ్వన్నా. నేను ఇంట్లో అసలు మన ఇంట్లో ఒక్కడన్నా అలా ఉంటే అసలు ఎక్కడ గొడవలు రావు, ఎవరికి దేవుని దూరం గారు. ఒకడన్నా ఉండాలి. భార్యాభర్తలో పిల్లలో ఎవడో ఒకడు ఇప్పుడైనా వాళ్ళు మనకెంత చేశారు తెలుసా? పలానా బ్రదర్, పలానా అంకులు మనకి ఈ టైంలో ఎంత చేశాడు అనేవాడు ఉంటే, పిల్లోడు ఉంటే తండ్రికి నానా మాటలు అనేవాడు నోరు మూసుకుంటాడేమో. అమ్మా నీ కరోనాలో హెల్ప్ చేయలే, పలానా టైంలో మనకు హెల్ప్ చేయలే, ఎందుకు అంకుల్ని అంటున్నావు అని పక్క సహోదరుడి గురించి ఎవడన్నా అంటున్నాడు అనుకో, పిల్లోడు ఒక మాట అన్నాడు అనుకో, వాడికి మొత్తం టెంపర్ అంతా దిగిపోద్ది. ఎవడైనా ఒకడు అనేవాడు ఉండాలి. అది మన ఇంట్లోనే ఉండాలి. మన ఇంట్లోనే ఒకడు దుర్మార్గుడు ఉండొచ్చు, మన ఇంట్లోనే ఒకడు బుద్ధిమంతుడు ఉండొచ్చు. ఆ బుద్ధిమంతుడికి కూడా అసలు విషయం చెప్పేవాడు ఒకడు ఉండాలబ్బా, ఆ ఇంట్లో ఉండాలి. ఆయన ఏమంటాడు, ఇప్పుడైనా నువ్వు చేయాల్సిన దాన్ని. ఈమె గనక నడుము కట్టుకుంటే వాళ్ళకి ఆహారం వెళ్తుంది. ఈమె నడుము కట్టుకుంటే దావీదు దగ్గర వీళ్ళు సావకుండా బతుకుతున్నారు. ఒకడు తగ్గించుకోవడం వల్ల.
ఒకటి తగ్గించుకోవడం వలన. కనుక ఈరోజు నా లాస్ట్లో ఒక మాట చదివి నేను ముగిస్తాను. చదువుమా, అది చదువు, చెప్తాను. లాస్ట్లో ఒక మాట ఉంటుంది చూడు, 38, 39, 25 అధ్యాయం. దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. చాలండి. ఎలా చనిపోయాడో తెలుసమ్మా మీకు? మొత్తగా. కానీ పైన ఏమి రాసి ఉంది? భయం చేత బీసిపోయాడు. 10 రోజుల తర్వాత వార్త. ఇప్పుడు నాబాలు అబిగేలు చంపేసిందా? ఎవరు చంపినట్టు? ఏంది లేనిపోయింది, మంచిగా ఉన్నోడికి ఎందుకు ఇట్లాంటి వార్తలు చెప్తున్నావు? గుండె ఆగిపోయిందట. గుండె ఆయన ఆపదలుచుకుంటే ఎవడొకడు చెప్తాడు. అర్థమైందా సార్? ఆయన ఆపదలుచుకున్నాడు. ఏమొచ్చి మీరు చెప్పండి. అక్కడ ఒక మాట ఉందమ్మా అబిగేలు గురించి, చూసావా? తాను చేయబోయేది ఏది నాబాలుకి చెప్పకుండా బయలుదేరింది. చెప్తాడు, ఆపేస్తాడు కదా. మరి లోబడమన్నారు కదండి, ఒక మాట చెప్తే నేను కూడా 1-2 దంచి ఇంట్లో పెడతాడు. ఏమో ఎప్పుడు లోబడాలో తెలియదా? అంత ఐక్యత ఎందుకు మీకు? మీరు చేసే అన్నీ కలిసి చేస్తున్నారా? పెళ్ళైన కాంచి లెక్కేసుకో, అసలు ఏది కలిసి చేస్తున్నావు అన్ని సీక్రెట్లు సగం ఎక్కువ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేపాటికి ఒక మాట చెప్పాలిగా. ఆమె చెప్పాల. నాబాలుకి తెలియకుండానే పనోడిని పురమాయించింది. నాబాలుకి తెలియకుండానే మొత్తం అందరికీ ఎంతమందికి భోజనం? 600. కత్తి పట్టుకున్నాడు 400, మిగతా 200 మంది అక్కడ. భర్తకు తెలియకుండా పనోళ్ళను పెట్టుకొని 600 మందికి ఒక స్త్రీ భోజనం సిద్ధపరిచిందండి. ఏం అడ్మినిస్ట్రేషన్! ఎట్లా ఉందో చూడండి. 600 మందికి భోజనాలు. అక్కడ చదవండి, 4, 2, 600 ఉంటారు అక్కడ. 600 మందికి భోజనం సిద్ధపరచటం, అక్కడికి పంపించటం. ఫుడ్ పంపించలా, తాను తగ్గించుకొని వచ్చింది. దావీదును కనుగొంది. నా తప్పని మీరు నన్ను క్షమించండి అంటూనే, నిజంగా నువ్వు పంపించినప్పుడు నేను చూడలేదయ్యా, నన్ను క్షమించండి, చూసుండి ఇంత దాకా రానిచ్చును అని చెప్పి మళ్ళా ఎంత మంచి మాట. నువ్వు యెహోవా యుద్ధాలు. భార్యాభర్తల మధ్యలో దైవజనుడి మీద అంత భేదం ఉంది. ఒకడికి పాస్టర్ గారు అనిపిస్తే, అమ్మో పాస్టర్ గారు అంటే, ఇద్దరు ఒక ఇంటి భార్యాభర్తలే. చర్చి అంటాడు ఒకడు, అంటాడు. ఇంకోడు అమ్మో చర్చికి వెళ్ళాలంటాడు. ఇద్దరు ఒక ఇంటి వాళ్ళే. ఇద్దరు అవునా కాదా? తొందరగా పోదాం ఒకడు అంటాడు, పోదాంలే అంటాడు ఇంకోడు. ఇద్దరు ఒక ఇంటి వాళ్ళే. కుటుంబ ప్రార్థన పోదాలే అంటాడు ఇంకోడు. అన్నీ ఒక ఇంటి వాళ్ళే. ఓ దైవజనుడి గురించి పారిపోయి వచ్చినోడు అని భర్త అంటుంటే, భార్య అంటుంది యెహోవా యుద్ధాలు. ఒక ఇంట్లో డిఫరెన్స్ ఉంటాయండి. అలాంటి ఆమె వచ్చి మళ్ళా నన్ను క్షమించు అని, యెహోవా నీకు మేలు కలిగి చేసినప్పుడు నీవు నన్ను, అంటే అడవుల పాలైన తిరుగుతున్న రీజన్ ఉంది. దేవుడు అట్లా అనుమతించాడు కొన్ని. కానీ నువ్వు బేసిక్గా అభిషేకించబడిన వాడివే. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, నిన్ను హెచ్చిస్తాడు, అప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత సీక్రెట్గా పనోడి ద్వారా మళ్ళీ నాబాలకు తెలిసిందా? అంటే అంత చండాలుడు ఏమైనా తిడతాడు కొడతాడని కూడా ఏమోకి తెలిసి చెప్పేసింది. అంటే తను నిందన అవమానాలు దెబ్బలు పడతా కూడా ఇష్టమే, కానీ పని ఆగకూడదు అనుకుందామా? తనకు పర్సనల్గా ఏమైనా అయినా పర్వాలేదు, కానీ అక్కడ దావీదుకి ఇబ్బంది నష్టమైతే అని తర్వాత చెప్పేసింది. దెబ్బకి వాడు బీసిపోయాడంట. 10 రోజుల తర్వాత చచ్చిపోయాడంట. ఇంకా కంటిన్యూ చదువుమా, కింద ఉంటుంది చూడు. చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను గనుక. చాలా యెహోవా నాబాలు చేసిన, బైబిల్ మాట కదా. నాబాలు దావీదుకి ఏం కీడు చేశాడండి? రూలా? చెప్పండి, రూలా? పంపించమని అడిగితే పంపించలేదు. ఎంత చక్కగా రాశారు. నాబాలు చేసిన కీడును అతని మీదకి. ఏం కీడు చేశాడా? ఎవడు సొమ్ము దోచుకున్నాడు? ఏం చేశాడు? నీ సొమ్ము ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ అది అభిషేకించబడిన వాడికి అతని అవసరానికి పనికి రాకపోతే నువ్వు కీడు చేసినట్టే. అక్కడ రాసిన చక్క ఎంత చక్క. యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను. వామ్మో, కీడు అతని తల మీద రప్పించాడు. అతను
తన దాసుని నేను కీడు చేయకుండా నన్ను కాపాడి. మరి చూడండి, అక్కడ ప్రతీకారం చేయకుండా కాపాడాడు. ఆడు చేసిన కీడేంటి? దైవజనుడికి అతనితో ఉన్నవారికి అవసరమైతే భోజనం పెట్టమని అడిగితే పెట్టలేదు. మళ్ళీ చెప్తానండి, ఇన్ని 600 మంది రోజు ఆయన మీదేం ఆధారపడి. మనలో కూడా చాలామంది ఉంటారు కదా, ప్రేమ విందుకి భోజనాలకు డబ్బులు ఏమంటారు, పేర్లు ఏంటంటే సగం మంది ఇరు. వాళ్ళు లేకపోతే భోజనాలు ఏమో అవుతాయా? కొంతమంది 2 సార్లు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఏమన్నా అవుతున్నాయా? ఆగవు కదా. ఇన్ని సంవత్సరాలు ఈ నాబాలైతే చేయలేదు కదా, ఒక్కసారి అన్నందుకు చేశాడు. అది అక్కడ ఏమి రాసిందంటే, నాబాలు చేసిన కీడును అతని మీదకి. అయ్యా, ఒకసారి మనకు డబ్బులున్నా సౌకర్యాలున్నా ఈ ఎవరికి ఉపయోగపడాలా? నువ్వెంతన్నా తిను, ఎంతన్నా తాగు, ఏమన్నా చేసుకో, నువ్వు సుఖపడు. కానీ సేవకులకి అభిషేకించబడిన వారికి ఎవరికైనా అవసరమైతే ఇహమందు ధనవంతులైన వారు తమ ధనములో ఊకేనా అడిగినప్పుడు అప్పుడైనా ఇవ్వకపోతే, ఇక్కడ బైబిల్లో రాసింది ఈ చిన్న మాటను మీరు పెట్టుకోండి, కీడు అని రాసింది. మన ఇంటికి కీడు ఎట్టు వస్తుంది? ఇక్కడ రాసింది కదా, నాబాలు చేసిన కీడు యెహోవా ఎవరు రప్పించారట? దావీదు రప్పించలే, యెహోవా మొత్తెను, యెహోవా కీడు రప్పించను. ఇలాంటి పనులు ఎక్కడ మన చర్చిలో కానీ మన ఫ్యామిలీస్లో కానీ రావద్దు. ఇవి రాకుండా అంటే మీకు మనవి చేస్తున్నా. అసలు దైవజనుడి మీద మీ అభిప్రాయం ఏమై ఉండదు? యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చినాడు అనుకుంటున్నావా? యెహోవా యుద్ధాలు చేస్తున్నవాడు అనుకుంటున్నారా? నీ 365 రోజులు నీ మీదే తిని బతుకుతున్నాడు అనుకుంటున్నావా? ఏదో ఒకసారి ఎందుకు అడిగాడు కావాల్సినవి ద బెస్ట్ చేద్దామని అనుకుంటున్నావా? ఒకవేళ ఇంట్లో అక్కడ ఉన్నా సరే, అబిగైల్ ఏం చేసింది? వెంటనే బయలుదేరి కావాల్సినవి పంపించి దావీదును కనుక్కొని ఈ తప్పును నాబాలు చేసిన దాన్ని నా తప్పని ఎంచి నువ్వు క్షమించు. మీ పనుడు వచ్చినప్పుడు నేను చూడలేదు, లేదా అప్పుడే చేద్దును, నన్ను మన్నించు అని చెప్పి నువ్వు యెహోవా యుద్ధాలు చేయవు. మీరు తెలిసారా, అసలు బైబిల్లో స్త్రీలకు ఇచ్చినంత ఉన్నతమైన పాత్ర ఇంకోటి లేదు. చాలామంది ఆడవాళ్ళు తక్కువ వేస్తారు. కానీ యెహోవా యేసు ప్రభు పరిచర్యలో బ్యాక్ బోన్గా ఉన్న వాళ్ళంతా ఎవరు? స్త్రీలే. నాకు అనిపించింది, ఇంతమంది పేర్లు రాశాడు అక్కడ, అరిమతయి యోసేపు పేరు రాయలేదేంది అనిపించింది. శిష్యుడైనా ధనవంతుడైన శిష్యుడైన అరిమతయి యోసేపు. మరి పరిచర్లో అందరు చేసిన దాంట్లో ఆడవాళ్ళ పేర్లే వరుస పెట్టి ఉన్నాయి, కానీ ఆయన పేరైతే అనిపించింది. అంటే ఆయన చేయలేదని కాదు, కానీ ఇంతగా చేసి ఉండడు అనిపించింది. కంపారిజన్ చేస్తే అంతగా చేసి ఉండే అనిపించింది. కాబట్టి మీకు నా మనవి ఏంటంటే, ప్రతి ఇంట్లో ఇక్కడ నాబాలనే కాదు, ఆడవాళ్ళు మాకు సంబంధం లేదు. ఒక్కోసారి ఆడవాళ్ళు ఉండొచ్చు, ఒకసారి మగవాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా పొరపాటు చేస్తే వెనకేసుకురావడం, అప్పుడు ఏమైందంటే అని చెప్పకండి. అప్పుడు మూడు బాగాలేదనో ఏదో మాట్లాడాడని కాదు. వాడు మొరటోడు. ఎట్లా తెలుస్తుంది? చర్యలను బట్టి తెలుస్తుంది, మోటుతనం తెలుస్తుంది. వాళ్ళని బట్టి ఇంటోళ్ళు ఎవరో వాళ్ళు వచ్చి వాళ్ళ తప్పుని తన తప్పుగా ఎంచుకుంటే క్షమించమని అడగాలి. అడిగిన తర్వాత మేలుకు నన్ను జ్ఞాపకం చేసుకోమని మళ్ళా వచ్చిందా లేదా? దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏమో రాని అయిపోయింది. మీరు చేసిన దానికి ఉట్టిగా పోదండి. దేవుడు నిన్ను ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో దేవుడు ఉంచుతాడు. కనుక మీ ధనము ఎవరికి ఉపయోగపడుతుంది? ఎప్పుడన్నా ఒకసారి అడిగితే మీ మీదే బతికినట్టుగా అలా అవ్వకండి. మీకు చేయగలిగిన బెస్ట్ ఏమని చేయాలి? కడుపు మని చేస్తున్నాడు, కోరికలు బాగా ఎక్కువైపోయినాయి, ఏదో ఆడు మొహాన్ని పడేద్దాం అనొద్దు. యెహోవా యుద్ధాలు చేయువాడవని తీసుకొచ్చి ఇవ్వాలి. నీ మీదే ఆధారపడి బతకట్లేదని నమ్మి ఏది అడిగాడని ఇవ్వాలి. అలా చేస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా చేస్తాడు. ఆయన హెచ్చించినప్పుడు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఎవడు అన్నోడికి ఏమైంది? దేవుడు మొత్తితే యెహోవా కీడు అతని మీదకి. మీరు ఎవడు అంటారా? యెహోవా యుద్ధాలు చేయవాళ్ళకి ద బెస్ట్ చేసి ఇస్తారా? దాన్ని బట్టి దేవుడు మనం హెచ్చిస్తాడు, లేకపోతే కీడు మన ఇంటి మీదకి వస్తుంది. మనం అట్లా లేకుండా అబిగయల్లాగానే చేసి దైవాశీర్వాదం పొందుకుందాం. రానున్న దినాల బెస్ట్ ప్లేస్ మనకి మన ఫ్యామిలీకి ఉండాలి. దేవుడు అట్టుగా మన కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేద్దాం.